మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ వీడియోలో మీరు ఒక అద్భుతమైన సందేశాన్ని మీరు తెలుసుకోబోతున్నారు. అదే మిత్రులారా, మీ యొక్క ఆలోచనలతో మీరు సంపద సృష్టించడం సాధ్యమవుతుంది అనే విషయంలో మీరు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. మిత్రులారా, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకోసం ఒక చిన్న కవిత. మిత్రులారా, ఆలోచన ఒక చిన్న విత్తనం వంటిదని గుర్తుపెట్టుకో. ఆలోచన ఒక చిన్న విత్తనం వంటిది. దానిని సరైన మట్టిలో నాటాలి. అప్పుడే ఆ విత్తనం మొక్క అవుతుంది, వృక్షం అవుతుందనే సత్యాన్ని తెలుసుకో. మిత్రులారా, దృఢమైన సంకల్పం అనే నీరు పోసి కృషి అంటే ఎండలో పెంచాలి. అదృష్టం అంచున నిలబడకుండా నీ ఆలోచనకు రూపం ఇవ్వాలి. అసాధ్యమనిపించే ప్రతి అడుగులో అవకాశాల బాటను వెతకాలి. సంపద అంటే కేవలం బంగారు నాణాలు కావు మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. నువ్వు సృష్టించిన విలువల ప్రతిరూపాలు అని తెలుసుకో. నీ ఆలోచనలు కార్యరూపం దాల్చినప్పుడు అవే నిన్ను నడిపించే విజయ సూత్రాలను తెలుసుకో. నీ మనసులో మెరిసే ప్రతి కొత్త ఆలోచన సమాజానికి ఇచ్చే ఒక గొప్ప వరం అనేది తెలుసుకో మిత్రులారా. ఏది సాధించాలన్నా అది ఆచరణ మూలమని నమ్మిన నాడే సంపద నీ చెంత చేరుతుంది. అదే నీకు సుస్థిరమవుతుంది. అదే నిన్ను విజయ శిఖరాలకు చేరుస్తుందనే సత్యాన్ని తెలుసుకొని నీ యొక్క ఆలోచనలు పెంచుకో మిత్రమా. నీ యొక్క ఆలోచనలు పెంచుకో. మిత్రులారా, మీకు ఒక చిన్న ప్రశ్న. ఆ చిన్న ప్రశ్న ఏమిటంటే, అసలు సంపద అంటే ఏమిటి? సంపద అంటే ఏమిటి అనే దాని గురించి మీకు ప్రశ్న మిత్రులారా. చెప్పండి, సంపద అంటే ఏమిటి? సంపద అంటే కేవలం బ్యాంకు ఖాతాలో ఉండే అంకెలా, లేక సమాజంలో మీకున్న స్థానమా? ముఖ్య ఉద్దేశం ఏమిటి మిత్రులారా? సంపద అంటే ఏమిటి? బ్యాంకులో ఉండే అంకెలా, లేక సమాజంలో ఉన్న మీకు స్థానమా, మీ విలువనా? అసలైన సంపద అనేది మీ మెదడులో పుట్టే ఒక ఐడియాతో మొదలవుతుందనే సత్యాన్ని తెలుసుకో మిత్రులారా. ఉదాహరణ చూసినట్టయితే, ప్రపంచంలోని అత్యంత ధనవంతులను తీసుకోండి. వారెవరు కూడా భూగర్భంలో నుంచి రాలేదు కదండి. భూగర్భంలో దొరికే వజ్రాలను తవ్వలేదు. వారు కేవలం ఒక సమస్యను గుర్తించి దానికి ఒక పరిష్కారాన్ని చూపించారు. అదే ఆలోచనలతో కనుగొన్నారు మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. మీరు ఒక సమస్య గుర్తించి దానికి పరిష్కారాన్ని ఎప్పుడైతే చూపిస్తారో అదే మీ ఆలోచన, అదే మిమ్మల్ని విజయ శిఖరాలు చేరుస్తుందని సత్యాన్ని తెలుసుకోండి. ఆలోచన ఎలా సంపదగా మారుతుంది? ఒక చిన్న ఆలోచన అనేది మిత్రులారా సంపాదనగా మారుతుందనే సత్యాన్ని తెలుసుకోండి. అదే ఒక చిన్న ఆలోచన పెద్ద వ్యాపార సామ్రాజ్యంగా మారుతుంది. అది మారాలి అంటే మీలోని విశ్వాసం ఉండాలి, మీలో బిలీఫ్నెస్ ఉండాలి, మీ ఆలోచనలపై మీకు నమ్మకం ఉండాలి. మీ ఆలోచనపై మీకు నమ్మకం ఉండాలి. అసాధ్యం అనేదాన్ని మీ యొక్క మైండ్లో రానివ్వకూడదు. అసాధ్యం అనే పదాన్ని అది మీ నిఘంటు నుండి తొలగించాలి మిత్రులారా. మీరు ఏకాగ్రతతో పనిచేసినప్పుడు, ఒకే ఆలోచనపై ఉన్నప్పుడు మీ యొక్క పూర్తి శక్తిని పెట్టడం జరుగుతుంది. అప్పుడే మీరు ఫోకస్తో పనిచేస్తారు మిత్రులారా. మీ ఫోకస్ చెల్లాచెదురైన ఆలోచనలు ఎప్పుడు కూడా సంపదను సృష్టించవని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మీరు సంపద సృష్టించాలంటే కేవలం ఆలోచించడం కాదు, దానికి ఒక ప్రణాళిక ఉండాలి. దానికి రిస్క్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ప్రణాళికకి రిస్క్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. మీ దగ్గర ప్రణాళిక ఉన్నా కూడా మీరు రిస్క్ తీసుకోకపోతే మీరు విజయం సాధించడం సాధ్యం కాదనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. సంపద సృష్టించాలంటే కొంత రిస్క్ తీసుకోవడం అనివార్యం. తెలివైన రిస్క్ అంటే అంచనా వేయగలదు, అంటే క్యాలిక్యులేటర్ రిస్క్ తీసుకోవాలి మిత్రులారా. రిస్క్ తీసుకోమన్నాము అని చెప్పాను కదా అని క్యాలిక్యులేటర్ రిస్క్ తీసుకోకుండా ఎలా పడితే అలా రిస్క్ తీసుకోకూడదు. క్యాలిక్యులేటర్ రిస్క్ తీసుకోవాలి. ఒక వ్యాపారం స్టార్ట్ చేశారు, ఆ వ్యాపారంలో మీరు ఒకవేళ ఫెయిల్ అయినా కూడా మీకు ఇబ్బంది కలగకుండా ఉండే రిస్క్ను తీసుకోవాలి. ఒకవేళ మీరు అందులో ఫెయిల్ అవుతే దాన్ని అంగీకరించాలి. ప్రతి పెద్ద విజయం వెనుక అనేక వైఫల్యాలు ఉంటాయి అనే సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. ఓటమి అనేది ఒక లెసన్ మాత్రమే మిత్రమా. ఓటమి అనేది ఒక లెసన్ మాత్రమే అని గుర్తుపెట్టుకో. మీరు డబ్బు వస్తుంది అని మీరు పనిచేస్తున్నప్పుడు అది రాకపోవచ్చు, ఒక్కోసారి రావచ్చు. మీరు ఎంత ఎక్కువ మంది సమస్యలను పరిష్కరిస్తే అంత ఎక్కువ డబ్బు మీ దగ్గరికి వస్తుందని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీరు డబ్బు వస్తుందని పనిచేసినప్పుడు ఆ డబ్బు రావాలి అంటే మీరు ఎంత ఎక్కువ మంది సమస్యలను కనుక పరిష్కరిస్తే అంత ఎక్కువ డబ్బు మీ దగ్గరికి వస్తుందనే సత్యాన్ని తెలుసుకోండి. అలా మీరు వేరే వాళ్ళ సమస్యను పరిష్కరించాలంటే మీలో నైపుణ్యం పెంచుకోవాలి, మీ యొక్క స్కిల్ని పెంచుకోవాలి. ఆ స్కిల్ని పెంచుకున్నప్పుడే మీ యొక్క ఆలోచనలు మీరు అమలు చేయడానికి మీకు ఆ నైపుణ్యాలు, ఆ స్కిల్స్ ఉపయోగపడతాయి. అందుకోసం ఎప్పుడు కూడా స్కిల్స్ని పెంచుకోవాలి మిత్రులారా. మీరు సరైన వ్యక్తులతో కలిసి ప్రయాణించడం మీరు కలిసే వ్యక్తులే మీ సంపదను నిర్ణయిస్తారని గుర్తుపెట్టుకోండి. మీరు ఎలాంటి వ్యక్తులతో ప్రయాణిస్తున్నారు, ఆ వ్యక్తులే మీ సంపదను నిర్ణయిస్తారని సత్యాన్ని తెలుసుకోండి. అది నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు మంచి టీంని బిల్డ్ చేసినట్టయితే మీరు వారి ద్వారా సంపద సృష్టించవచ్చు.
మిత్రులారా, మీ యొక్క ఆలోచన, అలాగే మీ యొక్క నమ్మకం, మీ యొక్క ప్రణాళిక, అదే ఆచరణ, దాని విలువ, అలాగే ఆ సంపద పెరుగుతుందని గుర్తుపెట్టుకోండి. మీ యొక్క ఆలోచనకి ఏంటి, మీలో మంచి ఆలోచనలు ఉంటే మీలో నమ్మకం పెరుగుతుంది. ఆ నమ్మకం ద్వారా మీ ఒక ప్రణాళిక వస్తుంది. ఆ ప్రణాళికను ఆచరణలో పెడతారు. ఆచరణ ద్వారా విలువ పెరుగుతుంది. ఆ విలువ పెరగడం ద్వారా మీరు సంపద సృష్టించబడతారనే సత్యాన్ని తెలుసుకోండి. అందుకే మిత్రులారా, ఈరోజే మీరు కొత్తగా ఆలోచించడం మొదలు పెడితే భవిష్యత్తులో మీరు ఒక సామ్రాజ్యాన్ని నిర్మించగలరని సత్యాన్ని తెలుసుకొని ఈ రోజు నుంచే మీరు ఆలోచన పెట్టి దాన్ని ఆచరణలో పెట్టండి. ఆలోచన మంచి చేసి దాన్ని ఆచరణలో పెట్టండి. రేపటి కోసం వేచి చూడకండి. మిత్రులారా, మీ మెదడులో ఉన్న అద్భుతమైన ఆలోచనకు ఈరోజే ప్రాణం పొయ్యండి. ఈరోజే ఆచరణలో పెట్టండి. మీ దగ్గర ఉన్న ఆ ఒక్క ఆలోచన ఏది, దాన్ని ఈరోజే కాగితం మీద పెట్టండి. మిత్రులారా, మీరు ఎప్పుడైతే మీ యొక్క ఆలోచన కాగితం మీద పెడతారో దానిని మీరు ఆచరణలో పెట్టడానికి అవకాశం ఉంటుందనే సత్యాన్ని తెలుసుకొని మీరు ముందుకు వెళ్ళండి. మిత్రులారా, 1 ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అంటారు. 1 ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అంటారు. మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. ఒక ఆలోచన మీ జీవితాన్ని మార్చవచ్చు. మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. ఒక ఆలోచన మీ జీవితాన్ని మార్చవచ్చు అనే సత్యాన్ని తెలుసుకోండి. మిత్రులారా, మళ్ళీ చెప్తున్నాను, మీ యొక్క ఆలోచన ఒక విత్తనం వంటిది. విత్తనం మీరు భూమిలో పెట్టగానే అది మొక్కగా ఎదగదండి. దానికి నీరు పోయాలి, దానికి ఎరువు వేయాలి. అప్పుడే ఆ మట్టిలో నుండి ఆ విత్తనం మొలకెత్తుతుంది. అది ఒక వృక్షంగా మారుతుంది. ఒక వృక్షంగా మారుతుంది. వృక్షమైన తర్వాత 10 మందికి నీడనిస్తుంది. మిత్రులారా, మీరు చేసే పని కూడా అలాగే ఉండాలి. మీ యొక్క ఆలోచన ఆచరణలో పెట్టినప్పుడు వెంటనే ఫలితం రాకపోవచ్చు, కానీ మీరు అలపెరగకుండా ఫోకస్తో ఆ ఆలోచనని అలాగే మీరు కంటిన్యూ చేసినట్టయితే అది రేపు ఫ్యూచర్లో 10 మందికి నీడగా, ఆ వృక్షం ఎట్లా అయితే నీడగా ఉందో మీ యొక్క ఆలోచన 10 మంది జీవితాలను జీవించడానికి, అద్భుతంగా ఉండడానికి, ఫైనాన్షియల్గా ఎదగడానికి మీరు ఆ ఆలోచన ఉపయోగపడవచ్చు. మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. అందుకోసమని మీ యొక్క ఆలోచనకు రూపం ఇవ్వండి. మిత్రులారా, మీకు అసాధ్యం అనిపించే ప్రతి అడుగులో అవకాశాలను చూడండి. వాటికి బాటలు వేయండి. వాటికి బాటలు వెతకండి. మిత్రులారా, సంపద అంటే కేవలం బంగారు నాణాలు కావని సత్యాన్ని తెలుసుకోండి. సంపద అంటే కేవలం బంగారు నాణాలు మాత్రమే కాదు, అది నువ్వు సృష్టించిన విలువలకు ప్రతిరూపాలను తెలుసుకో మిత్రమా. నువ్వు సృష్టించిన విలువలకు ప్రతిరూపాలను తెలుసుకో. నీ ఆలోచనలకు, నీ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా, నీ దగ్గర ఎన్ని స్కిల్స్ ఉన్నా కూడా నీ ఆలోచనలు కార్యరూపం దాల్చినప్పుడు అవి ఉపయోగకరంగా ఉండవు మిత్రమా, తెలుసుకో. ఓకే, ఎప్పుడైతే నీ యొక్క ఆచరణలకు మారుతాయో అప్పుడే అవి నీకు ఉపయోగపడతాయి. నీ జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకోవడానికి, నువ్వు ఏదైతే సాధించాలి అనుకుంటున్నావో అది సాధించడానికి, సమాజంలో నీకు ఒక మంచి విలువ రావడానికి నీ యొక్క ఆలోచన ఏదైతే ఉందో దాన్ని ఆచరణలో పెట్టినప్పుడే ఇవన్నీ కూడా నెరవేరుతాయనే సత్యాన్ని తెలుసుకోండి. మిత్రమా, నీ మనసులో మెరిసే ప్రతి కొత్త ఆలోచన సమాజానికి నువ్వు ఇచ్చే ఒక గొప్ప వరం అని తెలుసుకో. అందుకే నీ యొక్క ఆచరణలో పెట్టు. మీ యొక్క ఆలోచన అది సక్సెస్ అవుతుందని మీరు నమ్మినప్పుడే దాన్ని ఆచరణలో పెడతారు. అందుకోసం మీరు ఏ పని చేసినా నమ్మకంతో, ఫోకస్తో చేయండి. ఖచ్చితంగా మీ జీవితంలో మీరు విజయం సాధిస్తారు. మీ జీవితంలో మీరు అనుకున్నది సాధించడానికి, మీ యొక్క ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి, ఆ శక్తిని మీరు సంపద సృష్టించడానికి, ఆ యొక్క శక్తిని విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ తోటి మిత్రులకు కూడా షేర్ చేయండి. మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదాలు.